కల్తీ నెయ్యి చుట్టూ సాలెగూడులా అల్లుకుంది ఏపీ రాజకీయం. టీటీడీపై మతపరమైన కుట్ర జరిగిందా లేదా అనే అంశం పక్కన పెడితే, హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి సన్నిధిలో లడ్డూ ప్రసాదంపై ఎన్నడూ లేనంత వివాదం చెలరేగింది. ఏడుకొండలవాడి సన్నిధిలో ఏదైతే జరగకూడదని భావిస్తామో సరిగ్గా అలాంటి నీతిమాలిన రాజకీయాలే జరుగుతున్నాయి. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం విపక్ష మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోంది. టీటీడీ వాడింది కల్తీ నెయ్యి అని తేలిపోయింది. అసలు ఆవు పాలే వాడకుండా ప్రమాదకరమైన రసాయనాల ద్వారా నెయ్యి తయారు చేసి టీటీడీకి బోలేబాబా లాంటి బడా దొంగలు అందించారని స్పష్టమయ్యింది. ఈ పాపాలకు ఒడిగట్టింది అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే అని సిట్ కూడా తేల్చింది. పొరపాటు జరిగిందని ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఏ సమస్య వచ్చేది కాదు. చెడ్డ దొంగలం కాదు, మంచి దొంగలమని నిరూపించుకునేందుకు కొందరు ఆరాటపడ్డారు. సిట్ నివేదిక ఆ నెయ్యి కాని నెయ్యిలో జంతు కొవ్వు లేదని చెప్పింది. ఈ అంశాన్ని పట్టుకుని ప్రభుత్వ వాదన అబద్ధమంటూ వైసీపీ నేతలు కొత్త రాగం ఎత్తుకోవడంతో అసలు సమస్య మొదలైంది. శ్రీవారి లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్రమైన జంతు కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేందుకు అత్యంత సున్నితమైన విషయాన్ని ఆయన ప్రస్తావించినా చివరికి యానిమల్ ఫ్యాట్ లేదని తేలటంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సిట్ నివేదికను అడ్డం పెట్టుకుని వైసీపీ జరిగిన తప్పును ఒప్పుకోకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలు పెట్టడంతో ప్రభుత్వం కూడా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలందరినీ ఏకం చేసి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు ముమ్మరం చేశారు. పవిత్ర క్షేత్రాన్ని జగన్ అపవిత్రం చేశారనే ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టేందుకు తిరుమల ఇష్యూని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటోంది కూటమి ప్రభుత్వం. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం కల్తీ నెయ్యి వ్యవహారాన్ని, పరకామణి కుంభకోణాన్ని చర్చకు పెడుతూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ నెయ్యి కేసులో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని అంతా కోరుకుంటున్నారు. కానీ హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యం తమకే ఉందన్నట్లు కూటమి ప్రభుత్వం కల్తీ నెయ్యి వ్యవహారంలో వేడి చల్లారకుండా చూస్తోందనే అభిప్రాయం కూడా ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. కానీ కూటమి నేతలు చేస్తున్న విపరీతమైన ప్రచారంతో తిరుమల పవిత్రత దెబ్బతింటోందన్న విషయాన్ని పాలకపక్ష నేతలు విస్మరిస్తున్నారనే చర్చ ప్రజల్లో ఉంది. లడ్డూ ప్రసాదాలలోనే కాకుండా స్వామివారి గర్భాలయంలో వెలిగిస్తున్న దీపాలకు, స్వామివారికి నైవేద్యం పెడుతోన్న అన్నప్రసాదాలలోనూ, భక్తులకు విక్రయిస్తున్న అన్ని రకాల ప్రసాదాలలోనూ కల్తీ నెయ్యే వాడారనే వాస్తవాన్ని తలుచుకుంటేనే భక్తులకే కాదు టీటీడీలోని పెద్దలు, అధికారులు, ఉద్యోగులు, స్థానికులు అందరి గుండె బరువెక్కుతోంది. స్వామివారికే ఇంతటి అపచారం జరిగిందా అంటూ బాధాతప్త హృదయాలతో శ్రీవారిని క్షమించమని వేడుకుంటున్నారు. అయితే ఇలా ఆలోచిస్తున్న భక్తుల మనోభావాల గురించి అటు కూటమి ప్రభుత్వం కానీ, ఇటు వైసీపీ నాయకత్వం కానీ ఆలోచించడం లేదనే విమర్శలున్నాయి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ పనిచేశారనే అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలి. వచ్చే ఎన్నికల దాకా ఈ సున్నితమైన అంశంపై జనంలో చర్చ జరగాలనే ధోరణి కూటమి నేతల్లో కనిపిస్తోంది. కల్తీ నెయ్యి కేసులో దోషులు కళ్ల ముందున్నా ఇంతవరకు చట్టపరమైన చర్యలు లేవు. టీటీడీనే అపవిత్రం చేసిన దొంగలంటూ ప్రజల్లో వైసీపీపై వ్యతిరేక భావాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ వైఖరి కూడా అలాగే ఉందనే అనుమానాలున్నాయి. వైసీపీకి రాజకీయంగా ఎంతో నష్టం కలిగించిన కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో దోషులను అరెస్ట్ చేస్తే విపక్ష పార్టీకి సానుభూతి పెరుగుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి లోతుల్లోకి వెళితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీల గురించే కాదు, అంతకుముందు టీటీడీ ప్రభుత్వంలో కొనుగోళ్లను కూడా తవ్వాల్సి ఉంటుంది. అందుకే కల్తీ నెయ్యిపై చర్యల కన్నా చర్చకే ప్రాధాన్యమిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
తిరుపతి లడ్డూను టీటీడీ ఒక వ్యాపార సరుకుగా మార్చింది. వడ్డీ కాసుల వాడి ఆదాయానికి కొదవలేదనుకున్న ప్రసాదం ఆదాయం కోసం పాకులాడాల్సిన అవసరం ఉందా అన్న విషయంపై టీటీడీ పెద్దలు కూడా ఆలోచించాల్సి ఉంది. సింథటిక్ రసాయనాల నెయ్యి సరఫరాకు ఎవరు బాధ్యులో సిట్ స్పష్టంగా చెప్పింది. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారనే ప్రచారానికే ప్రాధాన్యమివ్వడం సాధారణ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ప్రసాదం కళ్లకు అద్దుకున్నప్పుడల్లా కల్తీ నెయ్యి గుర్తొచ్చేలా రాజకీయం రంకెలేస్తోంది.